వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ఈ వీడియోలో మొత్తం గ్రీనరీ గురించే ఉంటదనమాట. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం. దట్టు నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటది, మేము చిన్నప్పుడు పెరిగినప్పటివి అన్నీ చెప్దామని చెప్పేసి క్యాప్చర్ చేసుకొనొచ్చాను. అంతకంటే ముందుగా పక్కన ఆంటీ వాళ్ళు గార్డెన్ క్లీన్ చేసి స్నేక్ ప్లాంట్లు, మిగిలిన మొక్కలన్నీ క్లీన్ చేశారనమాట. సో అవి ట్రక్‌లో పడేయడానికి వేశారు. ఇంకా ఎలాగో పడేసేవే కదా, ఆంటీని అడిగితే తీసుకెళ్ళమన్నారు. లిల్లీ మొక్కలు, కనకాంబరాలు, ఇంకా ఈ స్నేక్ ప్లాంట్ తీసుకొనొచ్చాననమాట. ఇది శుక్రవారం మధ్యాహ్నం నుంచి. ఇంకా తెల్లారితే సెకండ్ సాటర్డే కదా, బుడ్డోడికి స్కూల్‌కి సెలవుంది. సో నాన్నొచ్చి తీసుకెళ్లారు. మా వారికి రావడానికి కుదరకపోతే వెళ్ళామన్నమాట. ఇంకా అప్పుడు క్యాప్చర్ చేశాను ఆ వాతావరణం అదంతా చూపించుదామని. ఇదొచ్చేసి మా బుడ్డోడు వొల్వరిన్ అని ఉంటది కదా, తన ఫింగర్స్‌లోంచి ఇలా గోల్డ్‌లొస్తాయి. అదెక్కడ చూసాడో అలాగా అగ్గిపుల్లలుంటే వాటితో ట్రై చేస్తున్నాడనమాట ఆడుకోవడానికి. ఇక్కడ భలేగా రంగురంగుల సీతాకోక చిలుకలొస్తున్నాయి. నందివర్ధనం పువ్వులున్నాయన్నమాట. కరివేపాకు చెట్టు, కనకాంబరాలు ఉన్నాయి. వాటి చుట్టూ తిరుగుతా ఉన్నాయి. సో క్యాప్చర్ చేద్దామంటే పర్టిక్యులర్‌గా కనపడట్లేదు కానీ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో నేను తీసుకొచ్చినవి అక్కడ వేశాను, కనకాంబరాలు అవి. ఇంకా ఇవి బచ్చల కూర అమ్మ టబ్‌లో వేసుకుందనమాట. 2, 3 పాదులు దొరికాయంట ఎవరో ఇస్తేను, అవి అందులో గుచ్చుకుంది. అలాగా ఒక బెండ చెట్టు మొలిసింది. దాన్ని కోతులు ఉంచుతాయో తినేస్తాయో తెలీదు. ప్రస్తుతానికైతే చిన్న పిందెలు పడ్డాయన్నమాట. ఇది మా గాబు నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉంది. సో వాటాలు పంచుకుంటారు కదా అన్నదమ్ములు. అప్పుడు ఇది నాన్న కావాలని తీసుకున్నారనమాట. ఇప్పుడు బ్లూ డ్రమ్ ఉంటే దానికి పడుతున్నాం కానీ అంతకుముందు దాంట్లోనే ఇప్పటికి కూడా ఉంది. బట్ క్రాక్స్ వచ్చి కొంచెం వాటర్ లీక్ అవుతున్నాయి. కొద్దిగా పడుతుందన్నమాట, అమ్మ సగానికే పడుతుంది. ఇంక ఇవి వచ్చేసి కొబ్బరి చెట్లు. నాన్న నాటాడంట, కాయలు తీసుకొచ్చి ఎవరో ఇస్తేను. పర్టికులర్‌గా 2 నాటితే 2 మొలకలొచ్చాయి భలేగా, చిన్న చిన్న మొలకలు. అది కూడా అమ్మ ఒకరోజు వాకిలి ఊడుస్తుంటే గమనించిందంట. చీపురికి తగిలి ఇదిగా ఉంటది కదా, అట్లా తగులుతుంటే ఏంటని చూస్తే కొబ్బరి మొక్కలు. సో చిన్నగా పాదు చేసి నాన్న అలా వాటర్ పడుతున్నాడు. ప్లస్ మధ్య మధ్యలో వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఇంక ఇటువైపు పొలాలు, చుట్టూ పచ్చటి వాతావరణం బావుంటది. చాలా ఆహ్లాదకరంగా. అసలు ఎండాకాలంలో మాకు కూలర్ అంటేనే తెలీదు. నా డెలివరీ తర్వాత బుడ్డోడు పుట్టినప్పుడే కూలర్ తీసుకున్నామనమాట. అంటే చిన్నపిల్లలతో చెట్ల కింద కూర్చోవద్దనేది నానమ్మ, ఏమన్నా పడుతుంటాయి కదా మీద. అందువల్ల మన ఇంటికి కూలర్ వచ్చింది. లేకపోతే చక్కగా చెట్ల కిందే మంచాలు, కుర్చీలు వేసుకొని కూర్చునేవాళ్ళం ఎండాకాలం అంతా, బాగుండేది. ఈ నాటుకోళ్ళు వచ్చేసి నాన్న తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చారనమాట. నాకు పెంచుకోవాలని బాగా కోరిక, ఇది కేవలం గుడ్ల కోసమే. సో ఇంక నాన్న తెలిసిన వాళ్ళు అమ్ముతుంటే తీసుకొచ్చాడు. మనకి కొంచెం రెంటెడ్ హౌస్ కదా, పెంచుకోవడానికి కుదరక ఇబ్బందిగా ఉందంటేను. ఇందాక కనిపించింది కదా పిల్లల కోడి, అది కాదు. అక్కడ బాస్కెట్‌లో ఉంది కదా ఒకటి, అది ఆ బ్లాక్ కోడి ఇదనమాట. నల్ల కోడి, తెల్ల కోడి 2 మనవి. అయితే ఈ తెల్ల కోడి వచ్చేసి ఆ నల్ల కోడిని పాపం డైలీ ఆ గంపలో ఉన్నప్పుడు పొడుస్తా ఉంటదంట. దాని మెడ మీద అసలు జుట్టే లేదు. అదే చెప్తున్నారు అమ్మ, నానమ్మ, ఈ కోడి ఏంటో అస్సలు ఏగనివ్వదమ్మా తనని అని. సో రెండిటిని వదిలేస్తే ఆ పత్తి చేలు చివరికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇప్పుడు జంగుబిల్లలు అని చెప్పేసి పొలాల్లో ఉంటాయి. అవి తినేస్తేనే ఒకదానికి అమ్మేస్తే ఆ ఒకటి ఇంక దాని చుట్టూ ఇంట్లోనే తిరుగుతా ఉంటదనమాట. ఇంక ఇదొచ్చేసి నిమ్మ చెట్టు. ఇక్కడ ఈ లిల్లీ గడ్డలు తీసుకొచ్చని చెప్పాను కదా, అవి ఇక్కడ నాటాను. ఇంక ఇవేమో మనీ ప్లాంట్. ఇది వరలక్ష్మి ఆమె గార్డెన్ వీడియోలో చూసుంటే మీరు, పర్పుల్ కలర్ పూలు పూస్తే ఒక బొకేలాగా ఉంటదని చెప్పాను కదా, ఒక కొమ్మే తీసుకొచ్చి గుచ్చితే అది భలే బొకేలాగా అయింది అనమాట అవతల. సో ఇంక ఇదేమో ఒక టెంకాయ చెట్టు ఉంటే దాంట్లో నాచు వేసి అలా గుచ్చేసాను. ఈ చెట్టే వరలక్ష్మి ఆమె దగ్గర తీసుకొచ్చిన ఒక కొమ్మ ఇంత పెద్దగా అయిపోయిందనమాట. ఒక బుష్ లాగా, ఒక పొదలాగా అయింది.
ఇంకా ఇందులో వచ్చేసి మనీ ప్లాంట్ ఉన్న దాంట్లో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా! అవి తీగనూరు వరహాలంట. నాన్నకెవరో ఇచ్చారంట. అవి తీసుకొచ్చి చల్లితే అవి వచ్చాయి సీడ్స్. చూడాలి మరి బ్రతికి తిరగనాటాను నేను ఒక 2 మొక్కలు పెద్దవి ఉంటే ఇలా భూమిలో వేశాను. పూలు పూస్తే గాని తెలుస్తది. ఇంక ఇవి జామకాయలు. అసలు మనకంటే కోతులు ఎక్కువ తినేస్తాయన్నమాట. పడ్డ పిందెని పడ్డట్టు తినేస్తా ఉంటాయి. ఒక్కటి కూడా మనకి దొరకదు. కాకపోతే ఇంకా అవి కాస్తా ఉంటాయి. కోతులు తినేస్తా ఉంటాయి. ఇవే ఆ తీగనూరు వరహాల సీడ్స్ అనమాట. పింక్ కలర్‌లో ఉంటాయంట. నాన్నకెవరో ఇస్తే తీసుకొచ్చాడు. కొన్ని చల్లగా ఇంకొన్ని బైక్‌లో ఉన్నాయంట తీసి ఇస్తేను అవి ఒక పేపర్‌లో స్టోర్ చేశాను. చూద్దాం నేను కూడా నాటుదాం అని చెప్పేసి. నాన్న చెప్పులు చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. పొలానికెళ్ళిన ప్రతిసారి నేను, అమ్మ ఎవరు వీలైతే వాళ్ళవి వేసుకునేవాళ్ళమనమాట. అంటే పొలం గట్ల మీద బురద అలా ఉంటాయి కదా! చాలా కంఫర్ట్‌గా మెత్తగా ఉంటాయి భలేగా. అది గుర్తొచ్చి ఏసుకొని తిరుగుతా ఉన్నాను నాన్న చెప్పులు ఇంట్లో వేసుకొని. ఈ మొక్క కూడా వరలక్ష్మి అమ్మ ఇచ్చారు. అది నేనిక్కడ కుండీలో వేసుకుంటే బతకట్లేదనమాట. ఎండాకాలం చచ్చిపోయేలా ఉందని చెప్పేసి ఇది గాబుంది కదా మంది. నీళ్ళ గాబుకు దగ్గరలో ఏసాను. అమ్మ గాబు చిమ్మినప్పుడల్లా నీళ్ళు పడుతుంటే కొంచెం చల్లగా ఉంటదని చెప్పేసి. అది ఇప్పుడు ఇలా అయింది. బట్ కోడి రోజు దీన్ని కూడా పొడుసుకొని తినేస్తుందంట. అమ్మ అదే చెప్తుంది. అది వచ్చిన ఆకులొచ్చినట్టు తినేస్తుందమ్మా అని. మనకి నాటుకోడి అంటే ఖచ్చితంగా ఇలా దాని ఆహారం అది వెతుక్కొని తినాలి. అప్పుడే దానికి మనం దాని గుడ్డు తిన్నా, దాని మాంసం తిన్నా దాని పోషకాలన్నీ అందుతాయి. బై ద వే కోడైతే మనది కాదు. చిన్న నానమ్మ వాళ్ళది. అంటే నానమ్మ వాళ్ళ తోడికోడలనమాట వాళ్ళ కోడి. సో, ఇది ఇక్కడ ఒరగడ్డ ఆవులున్నాయి కదా! మన ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఉంటది. ఈ కోడి చక్కగా ఇక్కడ తిరిగి తింటుంది గదా! మన కోళ్ళు ఇలా ఉండవంట. వదిలిపెడితే ఆ పొలం ఆ చివరికెళ్ళిపోతున్నాయంట. అక్కడ ఒక సాగర్ కాలువ అని జెప్పేసి వాటరొస్తాయి. అందులో పిల్లులు తిరుగుతా ఉంటాయనమాట. కుక్కలు తిరుగుతుంటాయి, పిల్లులు తిరుగుతుంటాయి. ఏమంటారు ఆ కాలువ గట్టు మీద. సో, అందువల్ల ఒకదానికి అమ్మేస్తే ఒకటి ఇంట్లో తిరుగుతూ ఉందనమాట. ఈ ఏరియాలో తిరగొచ్చు. బట్ ఆ కోళ్ళు వదిలిపెడితే ఆ పొలం ఆ చివరికెళ్ళిపోతున్నాయంట. అట్లా చాలా సార్లు మన కోళ్ళు మా చిన్నప్పుడు చాలా పెంచేది అమ్మ. చాలా ఓపికగా ఇంకా ఇలా పిల్లులు తీసుకెళ్ళిపోవడం, కుక్కలు తీసుకెళ్ళడం, ఆ పొలంలోకి లాక్కొని వెళ్ళిపోతాయనమాట. సో, ఇంకా విరక్తొచ్చేసి పెంచడం ఆపేశారు. ఇప్పుడే రీసెంట్ టైమ్స్‌లో నేను గొడవ చేస్తున్నా నాకు నాటుకోడి గుడ్లు కావాలని. నాన్న ఒక 2 తీసుకొచ్చి పర్టిక్యులర్‌గా నా కోసమని అలా పెంచుతున్నారు. అంటే మనం రెంటెడ్ హౌస్ కదా! అద్దెలలో పెంచడానికి కుదరదని చెప్పేసి ఇంకా వాళ్ళు పొలానికెళ్తారు. ఇంట్లో ఉండరు. వదిలిపెట్టి ఎళ్తే పిల్లులో, కుక్కలో తినేస్తాయి. సో, ఇంకా అలా గంప కింద, అదే, అది ఉంది కదా! బుట్ట దాని కింద పెట్టేసి మేత పెట్టి ఎళ్ళిపోతారనమాట. అదే, అది ఉంది కదా! బుట్ట దాని కింద పెట్టేసి మేత పెట్టి ఎళ్ళిపోతారనమాట. సో, ఇంకా అలా గంప కింద, అదే, అది ఉంది కదా! బుట్ట దాని కింద పెట్టేసి మేత పెట్టి ఎళ్ళిపోతారనమాట. సో, ఇంకా అలా గంప కింద, అదే, అది ఉంది కదా! బుట్ట దాని కింద పెట్టేసి మేత పెట్టి ఎళ్ళిపోతారనమాట.
ఇంక ఇవొచ్చేసి నాన్న రకరకాల రూపాయి నాణాలు, పావలాలు, అణాలు, రూపాయి, రూ. 1 కాగితం అట్లా రూ. 5 కాగితం అవన్నీ ఉన్నాయి. వీలైతే ఇంకో వీడియో చేస్తాను. సో, ఎందుకు అసలున్నాయా నాన్న పడేసారా అంటే, లేదమ్మా ఉన్నాయని జెప్పేసి తీసి చూపిచ్చాడనమాట. ఇంకా మా బుడ్డోడికి ఏదైనా కొత్త వస్తువు చూస్తే పరమ సంతోషం. అవన్నీ ఎదురుగా యేసుకొని చాలా సేపు ఆడుకున్నాడు. ఇంకా అవి నేను తీసుకొచ్చుకున్నాను. ఎప్పుడైనా లాంగ్ వీడియో చేస్తాను ఫ్రీ టైమ్‌లో టైం కుదిరినప్పుడు. ఇంకా ఆ రోజు సాయంత్రం వర్షం పడింది. భలే ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు చెప్పండి ఏసీలో, కూలర్‌లు లేకపోయినా బతకగలమా లేదా అని. బావుంది కదా! చాలా ప్రశాంతంగా. సో, మనం కరెంట్ పోయినా కూడా ఏ చెట్టు కింద కూర్చున్నా కూడా చల్లటి గాలనమాట. చక్కగా నీడ, గాలి ఉంటది. సో, ఈ ఎండాకాలం అసలు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా! అమ్మ వాళ్ళకసల బాధే లేదు. ఇంటికి ఎదురుగా ఇందాల పిల్లల కోడి తిరుగుతుంది కదా! అది పెద్ద వేప చెట్టు. చక్కగా రోడ్డు మీదకి నీడొస్తుందనమాట ఉదయాన్నే. సాయంత్రానికి మన టేకు చెట్టు ఉండేది. దాని నీడొచ్చేదనమాట రోడ్డు మీద. సో, ఇంకా ఉదయం, సాయంత్రం వాళ్ళ చెట్టు కింద నీడ కిందే కూర్చునేవాళ్ళు. మేమెప్పుడు ఫోను చేసినా కూడా మేము బయట కూర్చున్నాంరా, చెట్టు కింద ఉన్నాంరా అని చెప్పేవాళ్ళు. సో, ఇంత ప్లేస్ ఉంది గదా! అన్ని రకాల మొక్కలు పెంచొచ్చు. మా చిన్నప్పుడు అసలు అమ్మ కూరగాయలు కొనేదే కాదు. ఇంట్లోనే మాక్సిమం అన్నీ ఇంట్లోనే పెట్టుకునేది. ఇంకిప్పుడు చూసారు కదా! కోతులెలా ఉన్నాయో, ఆఖరికి పత్తి చేను కూడా బతకట్లేదు. ఆ కాయలు కోసుకొని తింటా ఉన్నాయి. ఇంకేం చేస్తాం, ప్రతి పల్లెటూరులో బాగా వేధిస్తున్న సమస్య ఈ కోతులు. తెలిసిందే కదా! విపరీతంగా చెట్లు కొట్టేయడం, అడవులు కొట్టేయడం వల్ల ఇవి ఊర్ల మీదకొచ్చేసి ఇలా ఇలా ఉన్నా పర్లేదు కానీ ఒక్కళ్ళున్నప్పుడైతే కరవడానికి మీదకి కూడా వస్తాయన్నమాట. అంటే మనం బియ్యం కడగడానికో, కూరగాయలు కడగడానికో బయటికెళ్తాం గదా! అలాంటి టైంలో చాలా ఇబ్బందసలు. నాన్న లేకపోతే అమ్మ పని కూడా చేసుకోలేదనమాట. ఇంక తలుపులేసుకొని లోపల కూర్చోవడమే. ఇవొచ్చేసి మన పొలంలో బుడం దోసకాయలంటారు. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. వీటితో పప్పు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. మా చిన్నప్పుడు అమ్మ చేసేది. ఈ మధ్య కాలంలో మళ్ళీ మొన్న దొరికాయంట మన పొలం పక్కన వేరే వాళ్ళ పొలంలో. సో, తీసుకొచ్చారు. అవి నన్ను కూడా కొన్ని తీసుకెళ్ళమని అమ్మ కవర్‌లో ఏసిచ్చింది. ఇంకింతే వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో వరలక్ష్మి ఆమ తాటికాయలతో ఒక రెసిపీ చేశారు. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అదే వస్తది. తాటికాయలతో ఆమ ఒక రెసిపీ చేశారని చెప్పాను కదా! అది అప్‌లోడ్ చేస్తాను. సో, వాళ్ళ గార్డెన్‌లో వేరే మొక్కలు కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను ఉపయోగపడేవి. సో, ఇక్కడ జై అరుస్తున్నాడనమాట. ఇది 11:00 ఏమో అవుతుంది. 11 గంటల ఆ ప్రాంతంలో గూడా అరుస్తా ఉన్నాడు. తన వాయిస్ బాగా వినపడుతుంది.